Good morning, students. Today we discuss about morphine. Morphine is the most important among the opium alkaloids. It was the first alkaloid to be isolated from certain plant. The other two closely related alkaloids are codeine and thebaine. These three alkaloids, commonly known as morphine alkaloids, ఓపియం ఆల్కలాయిడ్స్లో అతి ముఖ్యమైనటువంటి ఆల్కలాయిడ్గా ఈ మార్ఫిన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్లాంట్స్ నుంచి ఐసోలేట్ చేసినటువంటి ఫస్ట్ ఆల్కలాయిడ్గా ఈ మార్ఫిన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్లాంట్ నుండి ఐసోలేట్ చేసినటువంటి ఫస్ట్ ఆల్కలాయిడ్ ఏది అంటే మనకి మార్ఫిన్గా మనం చెప్పుకోవచ్చును. ఈ మార్ఫిన్ యొక్క స్ట్రక్చర్ తోటి క్లోజ్ రిలేటెడ్ స్ట్రక్చర్ని కలిగి ఉండేటటువంటి ఆల్కలాయిడ్స్గా కోడిన్ని మరియు తెబైన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ మూడింటిని కలుపుకొని ఈ మార్ఫిన్, కోడిన్, తెబైన్ ఈ మూడింటిని కలుపుకొని మనం మార్ఫిన్ ఆల్కలాయిడ్స్గా పిలవడం జరుగుతుంది. దీస్ త్రీ ఆల్కలాయిడ్స్ కామన్లీ నోన్ యాజ్ మార్ఫిన్ alkaloids. This is the structure of morphine. In this structure 5 rings are there. ఓకే, మార్ఫిన్ యొక్క స్ట్రక్చర్ మనకి ఈ మాదిరిగా ఉంటుంది. ఈ స్ట్రక్చర్లో మనకి 5 రింగ్స్ అనేవి ఒకదానితో ఒకటి అటాచ్ అయి ఉన్నాయి. ఫస్ట్ రింగ్ ఈజ్ ఇండికేటెడ్ క్యాపిటల్ ఏ, second ring is indicated by capital B, third ring is indicated by capital C, fourth ring is indicated by capital D, and fifth ring is indicated by capital E. ఈ 5 రింగ్స్లో ఫస్ట్ రింగ్ని క్యాపిటల్ ఏ తోటి, సెకండ్ రింగ్ని క్యాపిటల్ బి తోటి, థర్డ్ రింగ్ని క్యాపిటల్ సి తోటి, ఫోర్త్ రింగ్ని క్యాపిటల్ డి తోటి, ఫిఫ్త్ రింగ్ని క్యాపిటల్ ఈ తోటి ఇండికేట్ చేయడం జరుగుతుంది. క్యాపిటల్ ఏ రింగ్ ఈజ్ aromatic ring. Ring A is aromatic ring. Ring B is cyclohexane ring. Ring C is alcoholic ring. Ring D is piperidine ring. రింగ్ ఈ ఈజ్ టెట్రాహైడ్రోఫ్యూరాన్ రింగ్. వీటిలో రింగ్ ఏ అనేది అరోమాటిక్ రింగ్గా ఉంటుంది, రింగ్ బి సైక్లోహెక్సేన్ రింగ్గా ఉంటుంది, రింగ్ సి ఆల్కహాలిక్ రింగ్గా ఉంటుంది, రింగ్ డి అనేది పైపరిడీన్ రింగ్గా ఉంటుంది, రింగ్ ఈ అనేది టెట్రాహైడ్రోఫ్యూరాన్ రింగ్గా ఉంటుంది. ఓవరాల్గా ఈ స్ట్రక్చర్లో మనకి 2 OH గ్రూప్స్ అనేవి ఉంటున్నాయి, అలాగే 1 నైట్రోజన్ యాటమ్ అనేది ఉంటుంది. మార్ఫిన్ యొక్క స్ట్రక్చర్లో మనకి 2 OH గ్రూప్స్, అలాగే 1 నైట్రోజన్ యాటమ్, టోటల్గా 3 ఆక్సిజన్ యాటమ్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ అకరెన్స్ ఆఫ్ మార్ఫిన్. మార్ఫిన్ బిలాంగ్స్ టు ఫినాంథరిన్ ఆల్కలాయిడ్. డ్యూ టు ద presence of phenanthrene nucleus, morphine belongs to phenanthrene alkaloid. ఈ మార్ఫిన్లో మనకి ఫినాంథరిన్ న్యూక్లియస్ ఉండటం కారణంగా మార్ఫిన్ అనే కాదు, మార్ఫిన్తో పాటుగా కోడిన్ మరియు తెబైన్ ఆల్కలాయిడ్స్లో మనకి ఫినాంథరిన్ న్యూక్లియస్ అనేది ఉండటం కారణంగా ఇవి ఫినాంథరిన్ ఆల్కలాయిడ్స్కి చెందుతాయి. ఈ మార్ఫిన్ బిలాంగ్స్ టు ఫినాంథరిన్ ఆల్కలాయిడ్. ఇట్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ పాపావరం సోమ్నిఫెరమ్ సీడ్స్. పాపావరం సోమ్నిఫెరమ్ అనేటటువంటి ప్లాంట్ యొక్క సీడ్స్ నుంచి దీనిని మనం ఐసోలేట్ చేయటం అనేది జరుగుతుంది. ద అదర్ క్లోజ్లీ రిలేటెడ్ ఆల్కలాయిడ్స్ ఆర్
కోడిన్ అండ్ థెబైన్. ఈ మార్ఫిన్ యొక్క స్ట్రక్చర్ తోటి సిమిలర్ స్ట్రక్చర్ని కలిగి ఉండేటటువంటి అదర్ ఆల్కలాయిడ్స్గా మనం కోడిన్ని కానీ థైబిన్ని కానీ తీసుకోవడం జరుగుతుంది. ఈ మూడింటిని మనం ఓపియం ఆల్కలాయిడ్స్గా చెప్పడం జరుగుతుంది. ఈ మూడింటిని ఓపియం ఆల్కలాయిడ్స్కి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ బెటర్ ఇన్ టేస్ట్ అండ్ లీవో రొటేటరీ కాంపౌండ్. ఇది బెటర్ టేస్ట్తో ఉంటుంది మరియు ఇది లీవో రొటేటరీ కాంపౌండ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఐసోలేషన్ ఆఫ్ మార్ఫిన్. Morphine is isolated from seeds of Papaver somniferum. Papaver somniferum అనేటటువంటి ప్లాంట్ యొక్క సీడ్స్ నుంచి దీనిని మనం ఐసోలేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ సీడ్స్ ఆర్ క్లీన్ అండ్ డ్రై అండ్ మేక్ ఇట్ పౌడర్. ఈ సీడ్స్ని క్లీన్ చేసుకుని పౌడర్ కింద మార్చి దిస్ పౌడర్ ఈజ్ treated with benzene or methyl alcohol. Obtained extract is purified by distillation, followed by chromatography separation techniques. Finally, it is purified by recrystallization. It gives colorless crystalline solid. Papaver somniferum అనేటటువంటి ప్లాంట్ యొక్క సీడ్స్ను తీసుకుని ఈ సీడ్స్ని క్లీన్ చేసి పౌడర్ కింద మార్చి ఈ పౌడర్ని బెంజీన్ ఆర్ మిథైల్ ఆల్కహాల్ తోటి ట్రీట్ చేసి అప్పుడు లభించేటటువంటి ఎక్స్ట్రాక్ట్ని డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా ప్యూరిఫికేషన్ చేసి ఫర్దర్గా క్రోమటోగ్రఫీ సెపరేషన్ టెక్నిక్ని యూజ్ చేసి వాటిని సెపరేట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా దీన్ని రీక్రిస్టలైజేషన్ చేసినప్పుడు మనకి కలర్లెస్ క్రిస్టలిన్ సాలిడ్గా మనకి మార్ఫిన్ అనేది మనకి లభించడం అనేది జరుగుతుంది. సో పెపావరం సోమ్నిఫెరం అనేటటువంటి ప్లాంట్ యొక్క సీడ్స్ నుంచి మనం ఈ మార్ఫిన్ని ఐసోలేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫిజియోలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మార్ఫిన్. Morphine is used as analgesic drug. Analgesic means pain relief drug. పెయిన్ నుంచి రిలీఫ్ని ఇవ్వడం కోసము ఈ మార్ఫిన్ని మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మార్ఫిన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అనలాజిక్ డ్రగ్. కోడిన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అనలాజిక్ డ్రగ్ బట్ ఇట్ ఈజ్ లెస్ ఎఫెక్టివ్ దెన్ మార్ఫిన్. అలాగే కోడిన్ను కూడా మనం అనలాజిక్ డ్రగ్గా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మార్ఫిన్ కంటే ఈ కోడిన్ అనేది మార్ఫిన్ కంటే లెస్ ఎఫెక్టివ్గా ఉంటుంది, తక్కువ పనితీరుని కనపరచడం అనేది జరుగుతుంది. అలాగే థైబిన్ను తీసుకున్నట్లయితే ఈ థైబిన్ అనేది కూడా మనకి మెడిసినల్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. అయితే దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ డయాసిటైల్ డెరివేటివ్ ఆఫ్ మార్ఫిన్ ఈజ్ యూజ్డ్ యాజ్ మెడిసిన్. Diacetyl derivative of morphine is used as medicine. మార్ఫిన్ యొక్క డైఎసిటైల్ డెరివేటివ్ని మనం హెరాయిన్ అనేటటువంటి పేరుతోటి మెడిసిన్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మార్ఫిన్ని మనం పెయిన్ కిల్లర్గా కూడా యూజ్ చేయడం జరుగుతుంది. మార్ఫిన్ యొక్క డైఎసిటైల్ డెరివేటివ్ని మనం హెరాయిన్ అనేటటువంటి పేరుతోటి మెడిసిన్గా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మార్ఫిన్ని మనం పెయిన్ కిల్లర్గా కూడా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇన్ ది నెక్స్ట్ క్లాస్ we will discuss about structural elucidation of morphine.